అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ మండలంలోని కోటప్పకొండలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేయడం అయింది. అంగన్వాడీ ప్రీ స్కూల్ని PP1 PP2 కూడా యాక్టివిటీస్ ద్వారా చిల్డ్రన్కి నేర్పించడం అవుతుంది. ఇక్కడ నియర్లీ 10 మెంబర్స్ రెగ్యులర్గా వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ యాక్టివిటీస్ ద్వారా ఆటపాటల ద్వారా ఎడ్యుకేషన్లో మోటివేట్ చేయడము, అట్లనే PP1 PP2 సిలబస్ని కంప్లీట్ చేయడము, లాక్టేటింగ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, అండర్ వెయిట్లో ఎంతమంది ఉన్నారు, అట్లనే స్టంటెడ్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఇది కూడా రికార్డులన్నీ పరిశీలించడం అవుతుంది. అలానే లాక్టేటింగ్ మదర్ ఎంతమంది ఉన్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది ఈ అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఫుడ్ తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి అందుతున్నాయా లేదా. దాదాపు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్ని బలోపేతం చేయడానికి 1975లో ఈ అంగన్వాడీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు వాళ్ళ సంరక్షణ కోసము, అలాగే పౌష్టికాహారము, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఉంచడం కోసము న్యూట్రీ గార్డెన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. పిల్లలు ఇక్కడికి వస్తున్నటువంటి చిన్నారుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షను, వాళ్ళకి రక్షణ సంరక్షణ చర్యలు తీసుకోవడము, అక్కడే గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి టీచర్స్, ఆయాస్ కూడా పిల్లల్ని చాలా వాళ్ళ పరిరక్షణ, వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడము, వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా పిల్లల్ని 9 to 4 వరకు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ని నడపడం జరుగుతూ ఉంది. దీని మీద మానిటరింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సర్ప్రైజింగ్ విజిట్లో భాగంగా ఇక్కడ విజిట్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే ఇక్కడ బెనిఫిషరీస్ అయినటువంటి లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ని కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మంత్లీ గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నటువంటి 12 రకాల పౌష్టికాహారంని ఎగ్స్, దాల్, మిల్క్, రైస్, రాగి పిండి, ఖర్జూరాలు, ఇలా 12 రకాలైనటువంటి ఫుడ్ అంగన్వాడీ సెంటర్ నుండి వాళ్ళకి బెనిఫిషరీస్కి సక్రమంగా అందుతుందా లేదా, వాళ్ళే తినాలి. అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టకూడదు. ఎగ్గు లాక్టేటింగ్ మదర్కి అందాలి, అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి ఉమెన్కి, లోపల ఉన్నటువంటి బిడ్డకి కూడా అందాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా ఈరోజు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ కూడా ట్రాకింగ్ చేయడం జరుగుతుంది అనమాట. పిల్లలకి సక్రమంగా ఇస్తున్నారా, అలానే ఫుడ్ ఇస్తున్నారా, ఎగ్స్ ఇస్తున్నారా, వాళ్ళ పరిరక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారు, యాక్టివిటీస్ ఎలా చేపిస్తున్నారు, అట్లాగే రూరల్ ఏరియాస్లో ఎలా ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయడానికి చాలా చర్యలు చేయడం జరుగుతూ ఉంది. చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంలో వీళ్ళని భాగస్వాములను చేయడం జరుగుతూ ఉంది. ICDS సూపర్వైజర్స్, ICDS సిబ్బంది, CDPOs అందరూ కూడా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. అలాగే బాల్య వివాహాలను నిర్మూలించాలి. ఈ కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మైగ్రేట్ అయినటువంటి వలస కార్మికుల పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చైల్డ్ బెగ్గింగ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ బెగ్గింగ్ని రూపుమాపాలి. అలాగే బాల్య వివాహాలని నిరోధించడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా బాలల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో గ్రామ సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ సంరక్షణ కమిటీల్లో దాదాపు 12 మంది ఉంటారు. ఎక్కడ బాల్య వివాహం అనే కాకుండా బాలల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అబ్యూజింగ్ కానీ, చైల్డ్ లేబరు, చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ బెగ్గింగ్, ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కోసము ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటువంటిది లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ సమన్వయం లోపించినా కూడా మేము రివ్యూస్ చేసినప్పుడు ఎక్కడ సమన్వయం లోపిస్తుందో అది మొత్తం కూడా చూసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళ మీద శాఖపరమైనటువంటి చర్యలు, డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్, అలాగే పిల్లల్ని కొట్టడము, కార్పొరల్ పనిష్మెంటు, ఇట్లాంటివి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. పిల్లల మీద హింస కూడా ఎక్కువ అవుతుంది. ఎవరైనా సరే పిల్లల్ని ఈ మధ్యకాలంలో సత్తెనపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మదరు పాపని కాల్చడం, ఒంటి మీద గాయాలకు గురి చేయడం అలా జరిగింది. అవన్నీ కూడా ఎవరైనా పిల్లలు ఎక్కువైపోయారు, లేకపోతే పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే భర్త చనిపోయాడు, ఇంకో కారణంతో అనేక రకాల కారణాలతో పిల్లల్ని హింసిస్తున్నారు.
దయచేసి అలాంటి హింసాత్మక చర్యలు తీసుకోకుండా పిల్లలకు సంబంధించి ఎవరైనా ఉన్నారు మాకు ఇబ్బందిగా ఉంది పిల్లల వల్ల అని అనుకున్న సందర్భంలో మాకు కాల్ చేయొచ్చు. 1098 కాల్ చేయొచ్చు, 112 చేయొచ్చు, డైల్ 100కి చేయొచ్చు. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 800 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాల్లో కూడా వన్ స్టాప్ సెంటర్స్ ఉంటున్నాయి. అలాగే శిశు గృహాలు కూడా పెట్టడం జరిగింది. మనకి పల్నాడు జిల్లాలో శిశు గృహ ఉంది, వన్ స్టాప్ సెంటర్ కూడా రన్ అవుతూ ఉంది. ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయమని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి పిల్లల మీద హింస అనేటువంటిది ప్రయోగించకుండా వాళ్ళని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో పెంచాలని, ఒక బాలల స్నేహపూరిత జిల్లాగా రూపుదిద్దుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.